హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అవి నేను పోస్ట్ చేసి. బేసిక్గా ఏంటంటే ప్రజెంట్ మేము ఉండే మా ఇంటికైతే కొంచెం రీమోడలింగ్ అది చేయించుకుంటున్నాము. అందువల్ల ప్రజెంట్ మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము. అందుకు నేను పెద్దగా వీడియోస్ అవి ఏమీ పెట్టలేకపోతున్నానండి. చాలా రోజులు అవుతుంది కదా నా వాయిస్ విని. ఇక మీదట నేను మా ఇంటి పని పూర్తి అయిపోయాక మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ కూడా ఏంటంటే ఈరోజు కొంతమంది ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి కదా. ఈ సందర్భంగా అయితే మేము వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళామండి. చాలా బాగుందనమాట. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా మేము మా ఆయన గారితో వెళ్తాము. కానీ ఈసారి అతను ఇక్కడైతే లేరు కదా, వేరే డ్యూటీ పని మీద బయటకు వెళ్ళారు. మొత్తానికి ఈరోజు నా చిన్న కొడుకు నేనైతే గుడికైతే వచ్చాము మా పైన ఆవిడతో కలిసి. ఈరోజు మనం దర్శనం అనేది దేవుణ్ణి చూసామా అన్నట్టుగా ఉండాలండి. కానీ మనకి ప్రశాంతంగా నచ్చినట్టు అవుతుందంటే ఇలాంటి టైంలో అయితే మనకు అంత ఫ్రీగా అవ్వదు దర్శనం అనేది. దేవుణ్ణి చూసినంత వరకే, మిగతా రోజుల్లో ఇంకా మన ఇష్టం. ప్రసాదాలు అవన్నీ పెట్టారండి. దద్దోజనం, చక్కెర పొంగలి, నెక్స్ట్ కిచిడి, ఒక టైప్ పచ్చడి అవన్నీ పెట్టారు. అక్కడే ప్రసాదం అని మనం స్వీకరించుకుంటాం. చాలా మంది కూడా కొంతమంది ఈరోజు ఉపవాసాలు కూడా ఉంటారు. అక్కడైతే చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రసాదాలు తిన్నారండి. అంటే ప్రసాదమే, ఉపాసమో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుడి ప్రసాదం అయితే స్వీకరించాను. మంచిది కదా అని ఇంకా అక్కడ కాసేపు కూర్చొని నా చిన్న కొడుకు అయితే అక్కడ కూర్చొని దేవుడికి చాలా మొక్కాడనమాట. చూడండి ఈరోజు అయితే శ్రీవారు అయితే చాలా అలంకరణతో ఉన్నారు. మీరు ఎంతమంది మీలో గుడికి వెళ్ళారో నాకు తెలీదు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీదట మంచి మంచి వీడియోలు అవి వస్తాయి. నాకు టైం కూడా కుదరట్లేదు, టైం సెట్ అవ్వట్లేదండి. ఓకేనా? మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుస్తాను. బాయ్.